శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 18 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడం, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాసు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వస్తు కన్సల్టెంట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక చాలా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అయితే వీరికి అబద్ధాలు మాట్లాడడం పెద్దగా నచ్చదండి. అలాగే ఎవరైనా మాట్లాడిన కూడా ఇష్టపడరు అనమాట. ఏదైనా కానీ నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే వీరిని చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే కానీ కొంతమంది మాటలు నమ్మి బాగా మోసపోయి ఉన్నారండి. ఇప్పటి వరకు కూడా బాగా కష్టపడి పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. కుటుంబ బరువు బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకోసము ఎంతో కష్టపడ్డారు కూడా. అయితే మీ రేపటి రోజున మీ జీవితంలో చాలా వరకు కూడా శుభ సూచనలు అయితే బాగా ఎక్కువ కనబడుతున్నాయండి. రేపటి రోజు మీ వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అయితే మీరు ఎన్నో కోల్పోయారు కూడాను. అయితే కుటుంబం కోసమే కదా అని చెప్పి అన్నీ కూడా ఏదైనా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి చాలా ఎక్కువగా బాధ్యతలు మోసడం వంటి అన్ని రాశుల్లో పరంగా చూసినట్లయితే ఈ రాశి వారు చాలా ఎక్కువగా కుటుంబ బరువు బాధలు మోస్తూ వచ్చారు. వీరికి మంచి జీవితం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎలాంటి ఆటంకాలు కూడా మీ పని పట్ల ఆటంకాలు అనేవి కనిపించడం లేదు. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. ఏదైతే మీరు ఆగిపోయిన పనులను పూర్తి చేశారో వాటిలో మీకు మంచి లాభాలు కూడా గడిచిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుందండి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అధికమైనటువంటి జాలి గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని చెప్పాం కదా, నా అనుకున్న వాళ్ళ కోసం అయితే ఏదైనా చేస్తారు. ఇక వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఏంటంటే ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయరండి. వీరికి వీరే స్వతహాగా ఏదైనా చేయాలనుకుంటే వీరికై వీరే స్వతహాగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా వారి వంతు ఏదైనా కానీ సహాయం చేస్తారనమాట. ఇక వీరికి మాత్రం ఎవరు కూడా సహాయం చేయకపోయినా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా మర్చిపోకుండా అందరికీ కూడా మేమంటే ఏంటనేది కూడా నిరూపించినటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఎంత కష్టానైనా కానీ ఇష్టంగా చేస్తారండి. మీ ఆదాయం అనేది రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుంది. అంటే మీరు చేసేటువంటి పనుల్లో మీకు ఉన్నటువంటి అప్పులు కూడా కొంచెం రేపటి రోజున ఒక కొలికి రాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక స్త్రీ వలన మీకు మరింత అదృష్టం అనేది కనిపిస్తుందండి. రేపటి రోజున ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు కూడా ఇంచుమించుగా కొంచెం అయితే మీ జీవితం నుండి తొలగించబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వింటారు. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీ జీవితంలో అన్ని రకాల కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ ఆ స్త్రీ అనేది కూడా మీరు తప్పకుండా తెలియజేస్తామండి. మరి వీరికి రేపటి రోజున అనుకున్నటువంటి ప్రతి పని కూడా సజావుగా సాగాలంటే మీరు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా శివాలయంలో బిల్వ పత్రాలతో అభిషేకం చేయించుకోండి. అలాగే దగ్గరలో ఉన్న స్వామివారికి శివాలయానికి వెళ్ళి ఆలయం సందర్శించి స్వామివారిని దర్శించుకోండి. దాంతోపాటు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేదవారికి కనిపిస్తే ఏదైనా మీ వంతుగా సహాయం చేయడానికి ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే చేయండి. అలాగే నల్లని వస్తువులు కానీ లేదంటే చెప్పులు కానీ దానంగా ఇవ్వడం వల్ల మీకు అన్ని రకాలు కూడా మంచిది జరుగుతుందండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి వాటిని ఇలా రేపటి రోజున ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెం మక్కువ చూపించండి. దానివల్ల మీకు అపారమైన మరింత పుణ్యం అయితే కలుగుతుందండి. ఇక అలాగే మీరు ఎప్పటి నుండి చూసిన ఒక కోరిక కూడా రేపటి రోజున నెరవేరటం మీరు చూస్తారు. వీరికి ఏంటంటే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు తట్టుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారండి. భారీ నష్టాలనే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీకున్నటువంటి
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనివ్వకుండా చాలా ఎక్కువగా కష్టాలను నష్టాలను ఎదుర్కొన్న వారైతే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నారు. మీ లోపల ఉన్నటువంటి మాత్రం బాధ ఉంటుంది కదా, ఎవరికి కూడా చెప్పుకోరండి. ఒంటరిగా ఉండి మీకు మీరుగా చాలా బాధపడుతూ ఉంటున్నారు. ఇక వీరికి దైవభక్తి అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పటి నుండి పూజలు వ్రతాలు చేశారు. ఇక వీరికి ఒకరిపైన కుళ్ళు అనేది ఉండదండి. అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి భగవంతుడికి చెప్పుకొని కుమిలిపోతూ ఉంటారు. అయితే వీరికి ఎప్పుడు కూడా ఒక స్త్రీ అనేది వీరికి తోడుగా ఉంటుందన్నమాట. అయితే రేపటి రోజున ఒక స్త్రీ వలన మీ జీవితం అనేది కొంచెం ఇంచుమించుగా మీకు అనుకూలంగా మారబోతుందండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు, అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి అనుకూలమైనటువంటి పరిణామాలు ఆ స్త్రీ ద్వారా మీకు జరగబోతున్నాయో కూడా తెలుసుకుందాము. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అండి. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి రేపటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆరాధనలో ఎరుపు రంగు పుష్పాలు ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఎరుపు రంగు పూలతోటి పుష్పాలతోటి ఉంచేలాగా చూసుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజ మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అలాగే అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని ఏదైనా తీపి నైవేద్యంగా పెట్టుకోండి. మీకు ఏదైనా కానీ కొంచెం భయంగా అనిపించినా లేదంటే ఏదైనా సపోర్టివ్గా ఉంటే మీరు చేసినటువంటి పనుల్లో మీకు సపోర్టివ్గా ఏది కూడా లేక మీరు కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా కానీ వెంటనే లక్ష్మీదేవి యొక్క నామాన్ని అయితే జపించుకోండి. మీకు ఏదైతే కొంచెం ఆర్థికంగా కానీ లేదంటే రేపటి రోజున మీకు ఏదైనా కలుపుబాటుగా లేకుండా అనిపించినా కానీ మంచిగా అన్ని విధాలుగా కూడా రేపటి రోజున మీకైతే పరిపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం పాత్రలు కావాలంటే రేపటి రోజున మీరు ఒకవేళ పూజ చేయడానికి వీలు కాకపోయినా కానీ ఓం లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో అనుకోండి. మీకు రేపటి రోజున స్నేహితులు బాగా సపోర్ట్గా ఉంటారు, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీకు రేపటి రోజున ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీ స్నేహితుల పరంగా రేపటి రోజున మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందండి. అలాగే మీకు ఏదైనా కానీ సహాయాన్ని కూడా అందిస్తారనే చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రోజు నుండి మీరు డబ్బును కూడా తప్పకుండా పొదుపు చేయాలి. ఎందుకంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును మీరు ఆదా చేసుకోండి. ఉన్నప్పుడు ఖచ్చితంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడం మానేయండి. కానీ లేదంటే దానికి ఏదైనా అనవసరమైనటువంటి వస్తువును కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి చేయకండి. ఇక అలాగే పాత స్నేహితులు కూడా రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారు. అలాగే వారి యొక్క మాటను ఏదైనా మీకు వారి మధ్య ఏదైనా కానీ మాట పెరిగేటువంటి అవకాశాలు ఏదైనా కానీ విషయం దగ్గర ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా కోపం వచ్చి ఏదైనా కఠినమైన మాటలు మాట్లాడిపించినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శాంతంగా ఆలోచించి ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ పాత స్నేహితులు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి ఏదైనా ఇష్యూస్ అవి కూడా జరిగిపోయేటువంటి విషయాల గురించి ఎక్కువగా తవ్వడం మాని వాటి గురించి మాట్లాడడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. కాబట్టి కొంచెం రేపటి రోజున పాత విషయాల గురించి కొంచెం అప్రమత్తంగా ఉండటం అయితే మంచిదండి. బాధపడినా కానీ ఎటువంటి లాభం కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే రేపటి రోజు మీ ప్రేమ వ్యక్తితో మీ సంబంధాలను మరింత హాయిగా మెరుగుపరుచుకోబోతున్నారు. ఇక అలాగే మీకు స్నేహితులకు సమయం కేటాయించలేనంత పని ఉన్నప్పుడు కూడా అంతో ఇంతో స్నేహితుల కోసం సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అన్ని రకాల బాధలు తొలగిపోతాయండి. ఇంకా మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున అన్ని విషయాలను పాలు పంచుకోవడం వారి సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇక అలాగే గ్రహచలన రీత్యా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భయం ఉంటే ఆ భయం వల్ల మీద ఏదైనా అవకాశాలు వచ్చినా కూడా ఉపయోగించుకునేటువంటి అసమర్థతో మీరు ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోవడానికి చెప్పాం కదండి, లక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే మీకు ఉన్నటువంటి అట్టి పరిస్థితుల్లో కూడా మీకు రేపటి రోజు విజయం అయితే తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవచ్చండి. మరి తెలిసిన ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.